యాక్చువల్గా ఇది గ్యాలనైజ్డ్ స్టీల్ డోర్స్ ఇక్కడ ఈరోజు మరి కడపలో గఫారియా స్టీల్ డోర్స్ మా అధినేత ఫైజ్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు మనకున్న పరిస్థితుల్లో మరి సేవ్ ద ట్రీస్, మనం ఏదైతే కలపను కాపాడుకునేదానికి, మనము పర్యావరణాన్ని కాపాడుకునేదానికి ఒక సువర్ణమైన అవకాశం కడప జిల్లా ప్రజలకు కల్పించడానికి మా ఎండి గారు ఫైజ్ అహ్మద్ గారు మరి ఈరోజు ఇక్కడ గ్యాలనైజ్డ్ స్టీల్ డోర్స్ను కడపకు తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో వచ్చేసి స్టీల్ డోర్స్లో మనకు రస్ట్ ఫ్రీ, ఇది తుప్పు పట్టడం కానీ రస్ట్ ఫ్రీ, ఇది తుప్పు పట్టడం కానీ తర్వాత మనకు చెదలనే పురుగులు పట్టడం కానీ అటువంటిది ఏమి ఉండదు. సో పర్యావరణాన్ని కాపాడుకునే దానికోసం ఈ తయారు చేయడం జరిగింది. మరి దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చి కడప జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇదొక మోడల్ అండి, ఇదొక మోడల్. తర్వాత ఈ కీస్లో వచ్చేటప్పటికి మనకు సేఫ్టీ ఏమంటే, ఈ కీ వచ్చేసి కీస్లో ఉన్న సేఫ్టీ ఏమంటే మనకు ఈ 2 కీసు ఒకవేళ మనం ఏదైనా పొరపాటున పోగొట్టుకున్నా, మనం ఒకవేళ ఏదైనా మిస్ చేసుకున్నా, లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా ఈ 5 కీస్ ఇచ్చినారు. దీంట్లో మాస్టర్ కీ ఒకటి ఉంటుంది. ఆ మాస్టర్ కీ మనం ఎప్పుడైతే ఒకసారి ఓపెన్ చేస్తామో మాస్టర్ కీతో ఈ 5 కీలు పనిచేస్తాయి. ఈ 2 పనిచేయవు. పొరపాటున ఎవరికైనా దొరికినా వాళ్ళు మన డోర్ తీయాలంటే చేయలేరు. ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించడం జరిగింది. సో అట్నే కాకుండా లోపల ఒక బేబీ లాక్ ఉంటుందండి. బేబీ లాక్ మనం చేసుకున్న తర్వాత పొరపాటున మనం కీస్ పోగొట్టుకున్నా, ఎవరన్నా కీతో తీయాలన్నా కానీ తీయలేదు. లోపల బేబీ లాక్ ఉంటుంది. సో మనం సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ సరసమైన ధరలకు అందుబాటులో తీసుకొని వచ్చినామో ఈ డోర్స్ను, కన్స్ట్రక్షన్ ఏదైనా కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు వచ్చి చూసి దీని గురించి తెలుసుకొని మరి పర్యావరణాన్ని కాపాడే ఇది మనకందరికీ ఉంది కాబట్టి అందరం కూడా ఇది పాటించాలని నేను. దీంట్లో మనకు బెడ్రూమ్ డోర్స్ ఉన్నాయండి, తర్వాత బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి, తర్వాత దీంట్లో డబుల్ డోర్ కూడా వస్తుందండి. మనకు డబుల్ డోర్ సిస్టమ్ కూడా ఉంది. డబుల్ డోర్ సిస్టమ్ సార్ ఇది వచ్చేసి మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం డబుల్ డోర్ ఉంటుంది. ఇది కొద్దిగా కాస్ట్లీ ఫేర్ అయినప్పటికీ కూడా చాలామంది దీన్ని కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు. అంటే పెద్ద వేరియేషన్ దానికి దీనికి ఉండదు. కాకపోతే మనకు దోమలు గీమలు రాకుండా ఏదైతే ఇక్కడ మెష్ ఉంది, తర్వాత డబుల్ డోర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. తర్వాత దీనికి ఏమంటే మనకు మెయిన్గా తుప్పు పట్టదండి. తర్వాత ఈ చెదుల యొక్క ఇబ్బంది మనకు దీనివల్ల నివారించవచ్చు. ఉండదు ఇబ్బంది. ఈ ఇనాగ్రేషన్కి ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు కడప నగరంలో కృష్ణా సర్కిల్ వద్ద ఉన్నటువంటి గఫారియా జహీరియా ప్లాజాలో మరి మా ఎండి గారు సయ్యద్ ఫైజ్ అహ్మద్ గారు గఫారియా స్టీల్ డోర్స్ ఏదైతే ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి మరి కమలాపురం దర్గా గఫారియా పీఠాధిపతి వారు, మన ఫైజుల్ గఫార్ షా ఖాద్రి పీఠాధిపతి స్వాముల వారు, దస్తగిర్ షా ఖాద్రి స్వాముల వారు, మౌలానా షా ఖాద్రి స్వాముల వారు, సర్ఫరాజ్ షా ఖాద్రి స్వాముల వారు ఈరోజు వచ్చి ఇక్కడ ఏదైతే ఈ షోరూమ్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. కడప జిల్లా ప్రజలకు మేము మా గఫారియా స్టీల్ డోర్స్ తరపు నుంచి కోరుకునేది ఏమంటే,
ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దానికోసము మనము ప్రతి ఒక్కళ్ళము కంకణం కట్టుకొని తలా ఒక చెట్టు నాటి మనము ఆ చెట్టును అభివృద్ధి చెందే విధంగా చేసుకోవాలి. అలాగే మనం పర్యావరణాన్ని కాపాడుకునే దిశలో మా ఎండి గారు ఫైజ్ అహ్మద్ గారు ఈరోజు ఈ స్టీల్ డోర్స్ను, గ్యాలనైజ్డ్ స్టీల్ డోర్స్ను ఇక్కడ మరి కడప జిల్లాకు తెచ్చి పరిచయం చేయడం జరిగింది. కొత్తగా ఇల్లు ఏదన్నా కట్టుకునే వాళ్ళు, ఏదైనా మన కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి మా షోరూమ్ను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి మా షోరూంలో ఉన్నటువంటి ఈ గ్యాలోనైజ్డ్ స్టీల్ ఏదైతే ఉందో ఇది రస్ట్ ఫ్రీ, దాని తర్వాత మనకు చెదలు పట్టకుండా ఉంటుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ డోర్స్ మనం వేసుకోవడం వల్ల సేఫ్టీ పరంగా కూడా దీంట్లో 12 లాక్ సిస్టమ్ కూడా ఉంది. తర్వాత డబల్ డోర్ సిస్టమ్ ఉంది. చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి. బేబీ లాక్ లోపల నుంచి మనకు ఒక లాక్ వేసుకునే దానికి అదే బేబీ లాక్ సిస్టమ్ పెట్టినారు. సో మేము మా గఫారియా డోర్స్, స్టీల్ డోర్స్ షోరూమ్ ద్వారా మేము కడప జిల్లా ప్రజలకు కోరుకునేది ఏమంటే, విన్నవించుకునేది ఏమంటే, ఒకసారి వచ్చి మా ఈ షోరూమ్ను సందర్శించి మరి మీరు మాకు మా అభ్యున్నతికి పాటుపడతారని, మరి పర్యావరణాన్ని కాపాడే దాంట్లో ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాంట్లో మీరు పాలుపంచుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటూ, ఈ ఇనాగ్రేషన్కు వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీడియా ఏదైతే మా మిత్రులు వచ్చినారో మీడియా మిత్రులకు, మరి గఫారియా నుంచి వచ్చినటువంటి పీఠాధిపతులకు అందరికీ పేరున మేము నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. నమస్కారం అండి. థ్యాంక్ యూ.